జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భరద్వాజకులంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో ఫైనితత్వాత్త జ్ఞానదం గురుమాశ్రయే. కృష్ణం వందే జగద్గురుం. మా శ్రీమద్భాగవతంలో తృతీయ స్కంధంలో అధ్యాయం 2లో 17 దాకా అయింది. మనం 18 చెప్పుకుంటున్నాం. కో అముష్యం హ్రీసరోజరేణుం విస్మర్తు మే సీతపుమాన్ విజగ్రన్ యో విస్ఫురద్ధు విటసేఫేన భూమే భారం కృతాంతేన తిరచ్చకార. అతని పాద పద్మధూళిని ఒకమారు అగ్రాణించిన పిమ్మట ఎవరు దానిని మరువగలరు? భూమికి భారముగా తయారైన వారికి కేవలము తన కనుబొమ్మల కదలికటే శ్రీకృష్ణుడు మృత్యు ప్రహారము ఉండెను. వినమ్రుడు పుత్రుని పాత్ర పోషణము గావించినప్పటికీ శ్రీకృష్ణ భగవానుని మానవులలో ఒకటిని భావించరాదు. అతని కార్యము ఎంతటి అసాధారణము అనగా కేవలం కనుబొమ్మలను ఎగురవేయడం ద్వారా అతడు భూమికి భారయుతమైన వారికి మృత్యు ప్రహారముల నొసగెను. దృష్టా భవద్భిర్రాజసూయే చైద్యస్య కృష్ణం ద్విషతోపి సిద్ధిః యాం యోగినః సంసృహాయంతి సమ్యక్ యోగేన కశ్చిద్విరహం సహేత. శ్రీకృష్ణుని ద్వేషించినప్పటికీ చేతి దేశపు రాజు శిశుపాలుడు ఏ విధముగా యోగమునందు కృతకృత్యుడయ్యనో మీరు స్వయముగా గాంచి ఉన్నారు. నిజమైన యోగులు కూడా తమ వివిధ అభ్యాసముల ద్వారా అట్టి జయముని గొప్ప అభిరుచితో అభిషింతురు. అట్టి ఎడ అతని విరహమును ఎవరు సహింపగలరు? శ్రీకృష్ణ భగవానుని నిర్హేతుక కరుణ ధర్మరాజు యొక్క మహాసభయందు ప్రదర్శితమయ్యను. అతడు తన శత్రువైన చేదిదేశపు రాజు పట్లను కరుణాపూర్ణుడై ఉండెను. ఆ చేదిరాజు భగవానుని ఎడ ద్వేషపూరిత శత్రువునిగా ఒకటే సర్వదా యత్నించెను. భగవానుని ఎడ ప్రతిద్వంద్వ ఇగుట సాధ్యము కాని విషయము కావున చేదిరాజు ఆ దేవదేవుని పట్ల అధిక అసూయాగ్రస్తుడయ్యను. ఆ విషయమున అతడు కంసుడు, జరాసంధుడు వంటి పలు ఇతర అసురులను పోలెను. ధర్మరాజు నిర్వహించిన రాజసూయజ్ఞ సభా మండపమున శిశుపాలుడు శ్రీకృష్ణుని అవమానించి అంత్యమున ఆ భగవానుచే సంహరింపబడెను. కానీ చేతిరాజు దేహము నుండి ఒక వెలుగు బహిర్గతమై శ్రీకృష్ణుని దేహమందు అంతర్లీనముగుట మాత్రము సర్వులచే గాంచబడెను. దాని భావమేమనగా చేదిరాజు భగవాను యందు సాయుధ్య ముక్తిని పరచెను. అటువంటి సిద్ధియే జ్ఞానులు యోగులచే అమితముగా వంచనీయమైండును. కానీ దాని కొరకే వారు వివిధములైన ఆధ్యాత్మిక కర్మల నొనరించుచుందురు. తర్వాత మానసిక కల్పనము లేదా యోగశక్తి అనే స్వప్రయత్నముల ద్వారా పరమత సత్యమునిగా ఎత్తించు వారు భగవానునిచే స్వయంగా చంపబడేది. వారు పొందడి లక్ష్యము అంటే వారి లక్ష్యమునే సాధించడంట వాస్తవమైన విషయం. భగవాను దివ్యదేహం యొక్క బ్రహ్మజ్యోతి కిరణములందు లీనమొకట ఆయన ముక్తినే ఇరువురును సాధింతురు. శ్రీకృష్ణ భగవానుడు తన శత్రువునడను పూర్ణుడైండును. చేతిరాజు సాధించిన విజయమును సభయందున్న ప్రతి ఒక్కరును గాంచగలిగిరి. విదురుడు సైతము అతడు ఉపస్థితుడై ఉండేను. కనుకనే ఉద్ధవుడు ఆ సంఘటనను అతనికి జ్ఞాపకము చేయుచున్నాడు. తదైవ చాన్యే నరలోకవీర య ఆహవే కృష్ణం భారవిందం
నేత్రైః పిబంతో నయనాభిరామం పాగ్దాస్త్రపుతః పదమపురుష్య. కురుక్షేత్ర రంగమునందలి యోధులు అర్జునుని శరాగాధములచే నిక్కముగా పునీతులేరి నయనాందకరము శ్రీకృష్ణుని ఒక పద్మమును గాంచుచు వారు భగవత్పదమును సాధించేది. శబ్దావంతులను ఉద్ధరించుట, దుష్టుతులను నశింపజేయుట అని 2 కార్యములకు పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రపంచమున అవతరించును. కానీ భగవానుడు పూర్ణుడైన కారణమున అతని 2 విధములకు కార్యములను బాహ్యమునకు భిన్నముగా గోచరించినను అంత్యమున ఒకటే అయి ఉన్నవి. శిశుపాలుని వంటి వాణిని దునుమానుడైన కార్యము శ్రద్ధావంతులను రక్షించడనే కార్యములలో సమానముగా మంగళకరమై ఉన్నది. అర్జునునికి విరుద్ధముగా యుద్ధము కావించను రణరంగమునందు శ్రీకృష్ణ భగవానుని ముఖారవిందమును గాంచగలిగిన యోధులందరూ అంటే భక్తులు సాధించినట్లుగా భగవద్ధామమును పొందగలిగేది. నయనాభిరామం అనేది పదము గల మిగులు ప్రధానమైనది. యుద్ధరంగమున ప్రతిపక్షమునందు నిలిచిన యోధులు శ్రీకృష్ణ తమ ఎదురు గాంచినప్పుడు ఆ దేవదేవుని సౌందర్యము కొనియాడేది. అంతటా నిద్రాణముగా నున్న వారి భగవత్ప్రేమ జాగృతమయ్యను. శిశుపాలుడు సైతము శ్రీకృష్ణుని గాంచి ఉండెను. కానీ ఆ దేవదేవుని అతడు శత్రువుగా గాంచి ఉన్నందున అతని ఎందు ప్రేమ జాగృతం కాలేదు. కనుకనే శిశుపాలుడు భగవానుని దేహము యొక్క నిరాకార తేజము అంటే బ్రహ్మజ్యోతినందు లీనమై సాయుధ్యముక్తిని సాధించను. కానీ తటస్థితి ఉన్నవారు అనగా మిత్రులుగాక శత్రువులుగాక ఆ దేవదేవుని ముఖ సౌందర్యమును కొనియాడుచు కొద్దిగా భగవత్ ప్రేమ ఎన్నున్నవారును శీఘ్రమే ఆధ్యాత్మిక లోకములకు వైకుంఠ లోకములకు ఉద్ధరింపబడేది. శ్రీకృష్ణ భగవానుని స్వధామము గోలోక బృందావనము అని పిలువబడును. ఆ దేవదేవుని ప్రధాన విస్తారములు వసించు లోకములు వైకుంఠములు అని పిలువబడును. అతడు నారాయణ రూపమును ఉపస్థితుడై ఉండును. భగవత్ ప్రేమ ప్రతి జీవి ఎందును నిద్రాణముగా విండును. అట్టి నిద్రాణముగానున్న నిత్యముకు ప్రేమను జాగృతము చేయుట కొరకే భక్తిపూర్వక సేవా విధానం అంతయు ఉద్దేశింపబడి ఉన్నది. కానీ ఆ దివ్యముకు జాగృతి ఎందు వివిధ శ్రేణులు కలవు. భగవత్ ప్రేమ పూర్ణముగా జాగృతమైన వారు ఆధ్యాత్మిక ఆకాశమునందలే గోలోక బృందావనము చేరుదురు. యాదృచ్ఛికముగా కానీ సాంగత్యముగా ద్వారా కానీ భగవత్ప్రేమను కొద్దిగా జాగృతపరుచుకునే వారు వైకుంఠలోకమును చేరుదురు. గోలోకము వైకుంఠము నడుమ పదార్థ భేదమేదేమూ లేదు. కానీ వైకుంఠ లోకమునందు భగవానుడు అపరిమితమైన ఐశ్వర్యమునందు సేవింపబడగా గోలోకమునందు సహజముకు ప్రేమ యందు సేవించబడును. ఈ భగవత్ ప్రేమ విశుద్ధ భక్తుల సాంగత్యమును జాగృతం కాగలదు. ఇచ్చట పార్థాస్త్రపూత అను పదం ప్రధానమైనది. కురుక్షేత్ర రణంగమున శ్రీకృష్ణ భగవానుని సొంత నవ్వును గాంచిన వారు తొలుత అర్జునుని శరాఘాతములచే పునీతులేది. భూభారమును తొలగించలేని కార్యార్థమై భగవానుడు అవతరించి ఉండెను. ఆ దేవదేవునికి పక్షమున పోరాడుతూ అర్జునుడు అతనికి సహాయపడను. యుద్ధము నిర్వహించుటకు తొలుత అర్జునుడు నిరాకరించను. అతనిని తిరిగి యుద్ధమునందు నియుక్తము చేయుటకే భగవద్గీత ఉపదేశమంతయు వసగబడెను. శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తునిగా అర్జునుడు తన నిర్ణయమును బదులు యుద్ధము నిర్వహించుటకే అంగీకరించను. ఆ విధముగా అతడు ప్రపంచ భారమును తగ్గించుటైనది కార్యమున భగవానుని సహాయపడుటకు యుద్ధము నిర్వహించను. విశుద్ధ భక్తుని కార్యములన్నీను భగవానుని పక్షముననే వనరింపబడుచుండను. తన స్వార్థము కొరకు అతడు ఏదీను చేయవలసి లేకపోతే అందులో కారణము. అర్జునుడు సంహరించుడేమన్నది స్వయముగా భగవానుడు సంహరించడంతో సమానమై ఉన్నది. కనుకనే అర్జునుడు శత్రువులపై బాణము ప్రయోగించినంతనే ఆ శత్రువు సమస్తము భౌతిక కల్మషముల నుండి పునీతుడై ఆధ్యాత్మిక ఆకాశములకు చేరయోగ్యుడైను.
శ్రీకృష్ణుని చరణకములను కొనియాడి అతని ముఖమును దాంచగలిగిన యూతులకు హృదయముందు భగవత్ప్రేమ జాగృతమయ్యను. ఆ విధముగా వారు శీఘ్రమే వైకుంఠలోకమునకు చేరిరి. శిశుపాలుడు పొందినట్టి నిరాకార బ్రహ్మజ్యోతి స్థితిని వారు పడయలేదు. శ్రీకృష్ణుని కొనియాడకనే శిశుపాలుడు మరణించగా ఆ దేవదేవుని కొనియాడుచు ఆ యోధులు మరణించింది. ఇరువురును ఆధ్యాత్మికాకాశమునకు చేరి అప్పటికనే భగవత్ప్రేమను జాగృతమనుచుకునేవారు దివ్యాకాశమునందరి లోకములను చేరగలిగిరి. కురుక్షేత్ర రంగమునందరి యోధుడు కన్నను తన స్థితి న్యూనముగానున్నదని ఉద్ధవుడు శోకించాను. వారు వైకుంఠలోకములను చేరి ఉండగా తాను మాత్రము భగవాన్ అంతర్ధానము పట్ల చింతించుటకు మిగిలి ఉండటే అందులకు కారణము. తర్వాత స్వయం త్వసమ్యాతిశయస్యతి సహ స్వరాజ్యలక్ష్మ్యాప్త సమస్తకామః బలిం హరిద్భిచ్చిరలోకపాలై కిరీటకూర్చేడిత పాదపీఠ. శ్రీకృష్ణ భగవానుడు త్రయాధీశుడును సర్వ విధములుగా ఐశ్వర్య ప్రాప్తిచే పరమోత్కృష్టుడు అయి ఉన్నాడు. చిరలోకపాలులచే అతడు అర్పింపబడును. తమ కోట్లాది కిరీటములచే ఆ దేవదేవుని పాదములను తాకుచు ఆ లోకపాలులు అతనికి కానుకలను అర్పింతురు. పై శ్లోకమునందు వర్ణింపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు పరమ సౌమ్యుడు దయామయుడు అయినప్పటికీ అన్ని విధములకు మూడింటికి ప్రభు ఉన్నాడు. లోకములకు 3 ప్రకృతి గుణములకు 3 పురుషులకు కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు అతడే పరమ ప్రభువు. విశ్వములు అసంఖ్యాకములుగా కలవు. అట్టి విశ్వములలో ప్రతి దాని యందును బ్రహ్మ, విష్ణు, రుద్రుడు అనేది 3 రూపములు కలవు. దానితో పాటు విశ్వములన్నింటినీ తన పడగలపై దాల్చి ఉండేది శేషమూర్తియు కలడు. శ్రీకృష్ణ భగవానుడు వారందరికీ ప్రభు అయి ఉన్నాడు. మన్వావతారముగా అతడు అసంఖ్యాక లోకములందరి మనువులందరికీ ఆదిమూలమై ఉన్నాడు. ప్రతి విశ్వమునందును 5,04,000 మంది మనువులు కలరు. చిచ్చక్తి, మాయాశక్తి, తటస్థ శక్తి అని 3 ప్రధాన శక్తులకు అతడే ప్రభువు. ఐశ్వర్యము, బలము, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము అనేది 6 విధముల విభూతులకు అతడే పూర్ణ ప్రభువు. ఎటువంటి భోగ విషయము నేను ఆ దేవదేవుని ఎవ్వరును అత్యసహింపజాలరు. నిక్కముగా అతనికి అధికులు ఎవ్వరునూ లేరు. అనగా ఎవ్వరును అతనికి సమానులు కానీ అధికులు కానీ కాజాలరు. ఆ దేవదేవునికి సంపూర్ణముగా శరణుజొచ్చుట ప్రతి ఒక్కరి అంటే వారెవరైనను లేదా వారెచ్చట ఉన్నను ధర్మమై ఉన్నది. కనుకనే దివ్యులకు పాల్గొనందరూ అతనికి శరణుజొచ్చి కానుకలు నర్పించుట ఆశ్చర్యకరమేమీ కాదు. తత్తస్య కైంకర్యం బలం భృతాన్నో విగ్రాపయత్యంగ యదుగ్రసేనం తిష్టన్ నిషణ్ణం పరమేష్టిదిష్ణ్యే న్యబోధయద్దేవ నిధారయతి. కావున ఓ విదురా, సింహాసనంపై ఆసనుడై ఉన్న ఉగ్రసేన మహారాజు ఎదుట అతడు శ్రీకృష్ణ భగవానుడు అంటే నిలబడి, ఓ ప్రభు, దయచేసి దీనిని అవతరింపుడు అని పలుకుతూ వివరణలు వసగుచుండని జ్ఞప్తికి తెచ్చుకొని అప్పుడు సేవకులమైన మాకు అది వ్యధను కలిగించదా. తర్వాత తండ్రి, తాత, జ్యేష్ఠ సోదరుడు వంటి తన నామమాత్ర పెద్దవారి ఎదుట శ్రీకృష్ణ భగవాను మృదు వ్యవహారము, నామమాత్ర భార్యలు, స్నేహితులు, సమకాలీనులతో ఆ దేవదేవుని సహస స్వభావము, యశోదామాతేటు బాలునిగా అతని నైజము, ప్రియురాళ్లతో అతని చిరు వ్యవహారములు, ఉద్ధవుని వంటి విశుద్ధ భక్తునికి
మోహపరచజాలవు. కానీ భక్తి రహితులైన ఇతరులు మాత్రము సాధారణ మానవునిగా వర్తించిన భగవానుని అట్టి నడవెలికితే మోహము పొందుతురు. ఆ మోహమును గూర్చి శ్రీకృష్ణ భగవానుని చేతనే స్వయముగా భగవద్గీత 9:11 ఎందు ఈ క్రింది విధముగా వర్ణితమైనది. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. అల్పజ్ఞులకు జనులు సర్వభూతం మహేశ్వరునిగా శ్రీకృష్ణ భగవాను పరమోత్కృష్ట స్థితిని ఎరుగజాలక అతనిని కించపరుచుదురు. భగవద్గీత యందు అతను తన స్థితిని స్పష్టముగా వివరించి ఉన్నారు. కానీ దానవ ప్రకృతి గలవాడు తన స్వయప్రయోజనమునకు సరిపోనటువంటి ఏదేవోనకు వ్యాఖ్యానం నుండి వ్యాఖ్యానమును పిండి తీసి తన స్వభావమునే బోలి ఉన్న దుర్భాగ్య అనుయాయులను పెడదారి పట్టించును. అటువంటి అదృష్టహీనుల ఆ మహా జ్ఞాన గ్రంథం నుండి కొన్ని వచనములను మాత్రమే గైకొందురు. కానీ శ్రీకృష్ణుని పూర్ణ పురుషోత్తముడు భగవానునికి మాత్రము వారు అంచనా వేయించాలరు. అయినను ఉద్ధవుని వంటి విశుద్ధ భక్తులు అట్టి నాస్తిక అవకాశవాదులచే ఎన్నడను పెడదారి పట్టబోరు. అహోబకీయం సనకాలకూటం జిగాంసయపాయదభ్య సద్భి లేభే గతిం దాచుచితాం తతోన్యం తం వాదయాలుం శరణం ప్రజేమే ప్రజేమా. ఆహో విశ్వాసహీనురాలైన తన స్థలం నుండి భయంకరముకు విషమును త్రాపుటకు సిద్ధపడినప్పటికీ రాక్షసికి పూతనకు తల్లి స్థానము ఎవరు వసగిరో అట్టి వాని మించిన దయాపూర్ణుడు వేరొక్కని నేనెట్లు ఆశ్రయించగలను? శ్రీకృష్ణ భగవానుని పరమ దయాళుత్వమునకు చివరికి తన శత్రువు పట్ల సైతము ఇచ్చటకు ఉదాహరణ వసగబడింది. విషము నుండైనను అమృతను కొనినట్లుగా ఘనమైన బుద్ధి కలవాడు సంశయాస్పదమైన స్వభావం నుండి కూడా శుభలక్షణములనే గైకొనునని చెప్పబడినది. శైశవమున శ్రీకృష్ణుడు పూతనచే కాలకూట విషమును వసగబడిను. అత్యద్భుతముగా శిశువును ఆ రాక్షసి చంప యత్నించను. భగవానుడు శిశువు యొక్క పాత్ర పోషణము కావించుచునను భగవానుని కన్నను ఏమాత్రము తక్కువ కావోడని ఎరుగుట దానికి రాక్షసి అయిన కారణమున సాధ్యపడలేదు. భక్తురాలకు యశోదకు ముదమును కల్పించుటకై బాలునిగా మారినంత మాత్రమున దేవదేవునిగా అతని విలువ తరగదు. ఆ దేవదేవుడు బాలుని రూపమునే పొందవచ్చును లేదా మానవేతర రూపమునే పొందవచ్చును. అది కించిత్తు కూడా భేదం కలిగించగలదు. అతడు ఎల్లవేళలా దేవదేవుడే. తీవ్ర తపస్సుతో జీవుడు ఎంతగా శక్తివంతుడై ఉన్నప్పటికీ దేవదేవునితో ఎన్నడూ సమానం కాజాలడు. తన స్థానం నుండి పాలు తాగనిచ్చుచు ప్రేమ మయురాలుగా తల్లి అయినట్లుగా నటించిన కారణమున పూతనకు శ్రీకృష్ణుడు తల్లి స్థానము మాతృత్వం నొసగిన జీవుని అతి చిన్న యోగ్యతనైనను భగవాను అంగీకరించి అతని అత్యున్నత వరదానము నొసుగును. అది ఆ దేవదేవుని నైజము యొక్క ప్రామాణికత. కావున భగవానుడు తప్ప వేరెవ్వరూ చరమాశ్రయము కాగలరు. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదర్శనం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు.